హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మిరపకాయ వేపుడు ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ మిరపకాయ వేపుడు ఎలాగా, దీని పొడి ఎలా పెట్టుకోవాలి, ఏమిటి, ఏమేమి వేస్తాము అనేది దాని గురించి తెలుసుకుందాం. దీనికైతే మంచి టేస్టీ రోటీస్తో కానీ, లేదా మీరు పప్పుచారుతో కానీ, పప్పుతో కానీ, మీరు నార్మల్గా రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిరపకాయ వేపుడి కోసం ఎంతో కమ్మగా ఉండే ఈ మిరపకాయ వేపుడి ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటనేది గురించి చూద్దాం. మనం ఇప్పుడు రోటీస్తో ఇలా పెట్టుకొని మీరు రొట్టి కూడా ఇలా చుట్టు పెట్టేసుకుని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. వావ్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ రోటీస్ ఎలా చేసుకోవాలి, ఈ రోటీస్తో పాటు ఎలా సర్వ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. తయారీ విధానం చూద్దాం. తయారీ విధానం వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మధ్యలోకి ఇలాగా గీటు పెట్టుకోవాలి. గీటు పెట్టుకుని మధ్యలో కట్ చేసుకున్నారంటే కనుక గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో మనం ఏం ఫీల్ చేసుకుంటాము, ఏంటి మసాలా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అన్ని మసాలాలు కాదండి, కొన్ని వెరైటీగా మనం డిఫరెంట్గా చేసామంటే కనుక టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. ఆ టేస్ట్ ఎలా రావాలి, మంచి టేస్ట్తో మంచి కమ్మటిగా ఉండేటువంటి ఈ మిరపకాయ వేపుడు ఎలాగా ఏమిటనేది చూద్దాం. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్నాక చూస్తారు కదా, కలిపేసుకున్నామా, ఈ సైడ్ పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి ఓ బాండ్లీ పెట్టుకుని 1 కప్పుడు శనగపిండి వేయండి. దాంట్లో అంటే మినిమం 100 గ్రాముల వరకు శనగపిండి అనేది వేసుకోవాలి. ఈ 100 గ్రాము కూడా పచ్చి వాసన పోయేంత వరకు, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఎలాగా అంటే కనుక మనం ఈ పొడి ఏ కూరలోనే వేసుకోవచ్చండి. 1 కేజీ పిండి వేయించుకుని పెట్టుకున్నారా ఓ డబ్బాలో, ప్రతి ఒక్క వేపిట్లో కూడా వేసుకున్నారంటే కమ్మగా ఉంటుంది, తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కూరలు వేపిళ్ళు కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. మీరు నిల్వ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 100 గ్రాముల వరకు తీసుకున్నాను కాబట్టి నేను ఈ కూరకు మాత్రమే సరిపోతుంది. మీరు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే కనుక మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు మీరు పొడి జల్లుకోవచ్చు. శనగపిండి ఈ విధం కలర్ అనేది రావాలి, అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందనుకోండి, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఏగిపోయిందండి. ఇప్పుడు చూసారంటే కమ్మగా మీకు ఎలా ఏగింది అని అంటే కనుక మీకు కమ్మగా ఆ సువాసన వచ్చేస్తుందండి. ఎప్పుడైతే శనగపిండి ఏగిందో కలర్ చేంజ్ అయిపోతుంది, కమ్మగా వాసన వస్తుంది. మనకి ఏగేటప్పటికి శనగపిండి అనేది తక్కువగా కనిపిస్తుంది. ఏం భయపడే అవసరం లేదండి, సరిపోతుంది. ఇంత తరిగిపోయింది అని అనుకోవద్దు. ఇది కూడా మనకి ఏగిపోయింది, సైడ్ పెట్టేసేయండి. ఇంత ఏగితే చాలు. నెక్స్ట్ బాండ్లీ పెట్టుకుని ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్లు అనేది ఆయిల్ వేయాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసి అది వేడెక్కేటప్పటికి మనం మిరపపొడి ఏదైతే ఉందో ఆ మిరపపొడి దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపిన మిరపపొడి ఉంది కదా మనకి, ఈ స్టఫింగ్లోకి బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ ప్రాసెసింగ్ అండి. ఈ పచ్చిమిర్చి వేపుడు చేయడం కూడా చాలా ఈజీ అండి. మీకు 4 నిమిషాల్లోనే అయిపోతుంది, అంత బాగుంటుంది. పర్ఫెక్ట్గా చేశారంటే కనుక భలే ఉంటుందండి. ఇది మనకి ఇలాగే కాదండోయ్, మనకి ఎప్పుడైనా రోటీస్ చేసుకున్నప్పుడు లేదా అన్నం ఒకటే వండుకున్నప్పుడు, కూర ఏం వండడం బోర్ కొట్టేస్తుంది అన్నప్పుడు కూడా భలే ఉపయోగించుకోవచ్చు. ఇది రైస్లో కూడా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. మనకి ఇక్కడ మిరపకాయ బజ్జీలు బెంగళూరులో అయితే కనుక వీటితోనే వేస్తారు. ఆల్మోస్ట్ చెన్నైలో కూడా దీంతోనే 1 మిరపకాయతో 4 బజ్జీల వరకు వేస్తారు. మన బజ్జీలు వేరే ఉంటాయనుకోండి, ఇదైతే మనం మిరపకాయ వేపుడు కోసం ఇలాగా అన్నీ స్టఫ్ చేసుకున్నాక ఒక్కోటి ఆయిల్ ఏదైతే తీసి పెట్టుకున్నామో మనం ఆయిల్లో ఒక్కోటి అలా పెట్టేసి చేసుకోవాలి. అంటే అలా బేర్చుకున్నట్లయితే కనుక మనం అన్నీ ఫీల్ చేసుకోవచ్చు. అంటే దానికి తగ్గట్టుగా ఫీల్ చేసుకున్నారంటే సరిపోతుంది. నాకు 2-3 అయితే మిగిలిపోతాయి అనుకుంటున్నాను నేను. చూడాలండి, ఇలా 2-3 మిగిలిపోతాయి అనిపిస్తుంది. 2-3 కావాలంటే ఏ కూరలోనో దేంట్లోనో వేసేసుకోవచ్చు. ఎన్ని పడితే అన్నీ వేస్తాను.
ఎందుకంటే నేను చిన్నది తీసుకున్నాను. ఆయిల్ కూడా ఏం పెద్దగా పట్టదండి. డీప్ ఫ్రై చేయాలా, ఎలా చేయాలి, ఈ ఉడుకుతాయా లేదా, మినిమం 3 to 2 మినిట్స్లోనే మీకు మగ్గిపోతుందండి. ఏం భయపడే అవసరం లేదు. అంత బాగా కమ్మగా రెడీ అయ్యి మీకు వస్తాయి. ఎంత సింపుల్ ప్రాసెసింగ్గా చూసారా. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా మీరు మిరపకాయ బజ్జీలాగే ఉంటుందండి. ఈ మిర్చి వేపుడు అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మూత పెట్టి 1 మినిట్ అండి, అంతే. 1 మినిట్లో మనకి ఇలాగా రంగు అనేది మారిపోతుంది. మనకి ఎప్పుడైనా తాలింపులో వేసేటప్పుడు మనకి మిర్చి ఎంత త్వరగా వేగుతుందండి, అంతకన్నా త్వరగా వేగిపోతుంది. చూసారు కదా, అన్నీ కూడా ఇలాగా టర్న్ చేసేసుకోవాలి. 1 బై 1 మనం ఏదైతే పెట్టుకున్నామో అన్నీ కూడా టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేయడం వల్ల మంచి మనకి ఎలా కావాలో అలాగ మాత్రమే వేగుతాయండి. ఎక్కువగా ఏగవు, సమపాలులో వేగి మనకి మంచి కమ్మటైన టేస్ట్గా ఉంటాయి. మనం రైస్తో తింటే కనుక ఇంకా అదుర్సు. లేదు మేము ఇలాగే తింటామంటే కూడా తినొచ్చండి. కారం తినేటోళ్ళు. లేదు చాలామంది మందు బాటిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది ఇదైతే కనుక. మనకైతే కనుక రైస్కి, రోటీస్కి ఎనీవే చాలా బాగుంటుంది. ఏపిన శనగపిండి ఇలా పైనుంచి ఒక కోటింగ్ వేసేయండి. సరిపోతుందా చూసుకోవాలి. లేదు సరిపోవడం లేదు అనుకుంటే కనుక కొంచెం తీసి పెట్టేసి, నేనైతే దీంట్లో సగమే వేసానండి, చూసుకుంటూ వేసాను. మనకి ఏం పాడవదండి. అది వేయించి పెట్టుకున్నారంటే కనుక మరొక కూరలోకి, మరొక వేపెట్లోకి వేసుకున్నట్లయితే భలే ఉంటుంది. లేదా మనకి అప్పటికప్పుడు ఎప్పుడైనా పిల్లలు ఏడుస్తున్నారు ఏదో చెయ్యాలి అనుకునేటప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే కనుక సేమ్ ఎంతైతే శనగపిండి ఉందో అంతే తీసుకొని, పంచదార తీసుకొని ఇలా వేయించింది ఉంటే అప్పటికప్పుడు మైసూర్ పాకం ఎంతైతే ఉందో అంత మీరు కప్పు శనగపిండి, కప్పు పంచదార, కప్పు ఆయిల్ తీసుకున్నారంటే మీకు మైసూర్ పాకం చిటికలో రెడీ అయిపోతుంది. మన ఆ ప్రాసెసింగ్ కూడా ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయొచ్చో నేను చూపించేస్తాను. మనకి ఏపుడు అనేది రెడీ అయిపోయిందండి. ఈ పచ్చిమిర్చి వేపుడైతే భలే ఉంటుంది. తిని కొద్దిగా తినాలనిపిస్తుందండి, అంత బాగా మగ్గిపోయింది. చూసారు కదా, మనం ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, లేదా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలంటే కనుక నా దగ్గర ఈ ప్లేట్ ఉంది. ఈ ప్లేట్లోకి అయితే నేను ఒక్కొక్కటి 1 బై 1 పెట్టేసుకుంటున్నాను. మంచి టేస్ట్ ఉంటుందండి, ఏమాత్రం ఆలోచించొద్దు. ఇలా చూస్తూనే మనం ఎలా ట్రై చేయలేని ఈ వీడియో చూస్తూనే మీరు ట్రై చేసేయచ్చు. ఎలాగైనా భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఆల్ వెల్కమ్. మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.